దేవదేవుని మహాకృప. ఇది చివరి ఆదివారం కాదు కదా, 4వ ఆదివారం కదా, 31 చివరి ఆదివారం. వచ్చే శుక్రవారం గుర్తుంది కదా, చివరి శుక్రవారం. సంగమంతా హాజరు కావాలి. అంతకుమించి తిరిగి జూన్ 4, 5 జరిగే ఆ కూడికలు చిన్నపిల్లలకు మాత్రమే. ప్రార్థన చేయండి. ప్రభు కృప చూపులాగున 2 దినాలు బిడలు చక్కగా ప్రభుత్వం ఎదగాలి, అనేక విషయాలు నేర్చుకోవాలి, సంతోషించాలి. ప్రభువుల ఆనందమని మీరు ఖచ్చితంగా పంపండి. ఒకరి విడదాం. ఎఫ్సి పత్రిక, పౌలు గారు రాసిన పత్రికల్లో కొత్త నిబంధనలో దాదాపుగా 14 పత్రికలు పౌలు గారు రాశారు, రోమా నుండి హెబ్రీ వరకు కూడా. ఈ పత్రికలంతా కూడా విశ్వాసిగా మనం ఎలా జీవించాలి, సువార్తలన్నీ కూడా క్రీస్తు వారి జీవితము, రక్షణ కార్యము, ఆయన పుట్టుక నుండి మన వరకు కూడాను, అపొస్తల కార్యమంతా కూడాను క్రీస్తు ప్రభువారి తరువాత పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల ద్వారా చేసిన పరిచర్య. ఈ పత్రికలన్నీ కూడాను మనము అనుదినము ఎలా జీవించాలని సరి చేసుకోవటానికి, ఒక్కటి తీసేయడానికి వీలు లేదు. ఎఫ్సి పత్రిక, ఈ పత్రికలో 4వ అధ్యాయము 1-3 వచనం గమనించినట్లయితే పౌలు గారు విశ్వాసులకు, సంఘానికి, పరిశుద్ధులకు ఎవరికి రాశారో తెలియాలి అంటే 1వ అధ్యాయము 1వ వచనానికి పోవాలి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి రాయునది. ఎవరికి సంబంధించింది ఇది? ఎవరికి సంబంధించింది చెప్పండి. పరిశుద్ధులు మొట్టమొదటిగా, రెండవదిగా క్రీస్తు యేసునందు విశ్వాసము ఉంచిన వారు. సంఘంలో ఎవరు ఉండాలి చెప్పండి? సంఘం ఎవరు ఉండాలి? పరిశుద్ధులు. రెండవదిగా ఎవరి యందు విశ్వాసం? అది ప్రభువునందు. మనుషుల మీద కాదు, వ్యక్తుల మీద కాదు, సంస్థల మీద కాదు, కానీ మన కొరకై ప్రాణం ఇచ్చిన ప్రభువు మీద విశ్వసించిన వాడు. ఆనాడు ఆదిమ సంఘంలో చూస్తే పౌలు గారు సంఘాన్ని గద్దిస్తాడు. పౌలు మీకోసం చనిపోయాడా? పౌలు మీకోసం ప్రాణం పెట్టాడా? మీరు నావారు కాదు, క్రీస్తు వారుగా ఉండాలి అని హెచ్చరించాడు. అందుకే సంఘం అనగా ఈ హెచ్చరిక ఎవరికి అంటే పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడ్డవారు, అలాగే క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చిన వారికి. వీరికి ఏం జరుగుతుందంట? దేవుని నుండి కృపయు సమాధానము, కృప సమాధానం. అనేక హెచ్చరికలు చేస్తూ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఓ ప్రత్యేకమైన మాట వాడాడు. అదేదనగా పిలుపు. ఏంటది? పిలుపు. పిలుపు అంటే ఏంటి? పిలుపు అంటే ఏంటి? ఆయన పిలుచుకున్నాడు. ఒక పనికి కానీ, ఓ ప్రత్యేకమైన విధానానికి కానీ ప్రభువు పిలుస్తాడు. ఈ రోజున సంఘములలో పరిశుద్ధత లేకపోవటానికి, సంఘములలో కేవలం విశ్వాసులే శిష్యులు కాకుండా, జాగ్రత్తనండి, విశ్వాసులు వేరు, శిష్యులు వేరు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సంఘాలన్నీ విశ్వాసులతో నిండి ఉన్నాయి, కానీ ప్రభుత్వ ఆజ్ఞ ఏంటి? మీరు సంఘాలకే వెళ్ళి సంస్కృతి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇక్కడ సంఘాలు దారి తప్పుతూ ఉన్నాయి. విశ్వాసులుగా ఉంటున్నారు, కానీ ఆ ఎదిగి ఆ విశ్వాసపు మెట్టు నుండి ఆత్మీయంగా ఎదిగి
శిష్యత్వానికి వెళ్ళే జీవితాలు లేకుండా పోతున్నాయి. విశ్వసనీయం ఏముంది? చాలా సులభం. నేను నమ్మాను రోడ్డు తప్పుకోవడమే. శిష్యత్వమే కాదు, శిష్యత్వానికి వెల చెల్లించాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా తిరిగిపోకూడదు. వెంబడించాలి, లోబడాలి, ప్రేమించాలి, ఆయన కోసం బ్రతకాలి. ఇది శిష్యత్వం అంటే. ప్రతిదాన్ని ప్రభు స్థిరపరుస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగినప్పుడు 3 పనులు ఇచ్చాడు. నా గొర్రె పిల్లలను కాయము, నా గొర్రెలను మేపము, నా గొర్రె పిల్లలను మేపు. శిష్యుని బాధ్యత లేకుండా శిష్యత్వం ఉండదు. ఈ రోజున సంఘాలలో పిలుపు లేకుండా, రక్షణ లేకుండా, స్వార్థను అంగీకరించకుండా సంఘాలన్నీ కూడా నామకార్థపు క్రైస్తవ్యము లేదు, శిష్యులతో నింపబడుతూ ఉన్నాయి. మన జ్ఞాపకం చేస్తాం. లోకరీతిగా చూస్తే మనము ఈ రోజున ఎలా ఉన్నాం? చిన్నప్పటి నుంచి మన ఊళ్ళో సంఘం ఉంది. మన తల్లితో పాటు చేపట్టుకోను వాళ్ళతో పాటు సంఘానికి వస్తున్నాం. ఉత్సాహం కలిగింది, పాటలు నేర్చుకున్నాం. సండే స్కూల్ ఉంటుంది, క్రమంగా వెళుతున్నాం. పాటలు 4 వాక్యాలు కడ చేసుకున్నాం, ఎదుగుతున్నాం. యుక్త వయసుకు వచ్చింది, బదులు గురిస్తారు. ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులు ఏం గురిస్తాయంటే పిల్లలకి సూటికి అడుగుతాను, ఓ మాట చెప్తారా? సిగ్గుపడకుండా. ప్రభు చూస్తున్నాడు. ఎంతమంది మీ పిల్లలకు బైబిల్ కొనిచ్చారు? చేతులెత్తండి. ఎంతమంది మీ పిల్లలకు బైబిల్ కొనిచ్చారు? 3 చేతులు వేశాయి. ఇది మన జీవితం కదా, మన క్రైస్తవం. ఇది పుట్టినరోజు వస్తే 10 కేజీలు 20 కేజీలు కేక్ కావాలి. ఎన్ని కేజీలు కదా? బట్టలు తగ్గకూడదు. ఏది మన విశ్వాసం? ఏది మన శిష్యత్వం? ఏది సంఘంలో మన పిలిపేది? మరలా ఇళ్లలో ఉంటాయి. నేనును నా ఇంటి వాడును. ఎవరిని ఎట్లా జీవిస్తారు? కఠినంగా ఉంటాయి దేవుని వాక్యం. ఏమనుకోవద్దు. బైబిల్ కొనివ్వటానికి కూడా నీకు జ్ఞానము లేదు, ఆలోచన లేదు. పిల్లలు వెంట పెట్టుకుని సంధికి తేవడానికి నీకు తిరగలేదు. రాత్రిపూట ప్రార్థన, ప్రభువా నా బిడ్డ చుట్టూ కంచి వేయి తండ్రి, వాడిని సరిచేయి నాయనా, కాపాడు తండ్రి. సాధ్యమవుతుందా? ఆలోచించండి, సాధ్యమవుతుందా? బడికి పంపకుండా ఇంట్లో కూర్చోబెట్టి, నైనా నువ్వు గొప్ప దేవుడు తండ్రి, చదువు ఏంటి ఎలా ఉంటుంది చెప్పండి కదా? నువ్వు సర్వశక్తి మంత్రుడవయ్యా, నా బిడ్డ నాతోనే ఉంటాడు, బడికి పోడు, స్కూల్కి పోడు, కాలేజీకి పోడు, నువ్వు మాత్రం డిగ్రీ ఇవ్వాలి. అది మన జీవితం, అంతే కదా? కట్ట కాదు. పిలుపు 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 లేని వారితో సంఘాలు ఎండిపోయాయి. పిలుపు లేని సేవకులు, పిలుపు లేని విశ్వాసులు, పిలుపు లేని శిష్యులు, వారి వలన దేవుని నామానికి ఏమవుతుంది? అవమానము. ఎందుకంటే దేవుడు పిలవల, ఆయన ఎన్నుకోలేదు. ఏదో చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పోతున్నాం, అందరూ పాటలు పాడితే నేను కూడా పాడాలి. మంచి పాట నేర్చుకున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన నేర్చుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఇది ఈ 4-5 నాడు బైబిల్ కొనిచ్చారు పిల్లలకి, బైబిల్ పెట్టుకుని వస్తున్నావు. సండే స్కూల్ కంఠ వాక్యాలు, ఎదిగావు. పెళ్లి కాబట్టి బాప్తిస్తాం. ఇది కాబట్టి చెప్పండి, పెళ్లి కాబట్టి బాప్తిస్తాం. ఇక ఉద్యోగాలు, దినచర్యలో పడి ఆదివారం అలా వచ్చి కనపడిపోవటం, లేదా కష్టం వస్తే ప్రార్థన చేయించుకోవటం, ప్రార్థన చేయటం,
ఏమైనా గొప్ప కార్యం జరిగితే స్తుతి కూడిక, అంతటితోనే మన భక్తి ఆగిపోతుంది. అది కాదు నీ నుండి నా నుండి ప్రభువు కోరుకునేది, నీ పిలుపు. ఈరోజు అడుగుతున్నాను, ఎప్పుడు ఎక్కడ ఎలా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు? విశ్వాసిగానైనా, శిష్యునిగానైనా, సాగుగునిగానైనా పిలిచాడా? పిలుపు లేకుండా నువ్వు బ్రతకలేవు, ఫలించలేవు. అందుకే ఎంసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై. ఎవరికి శ్రద్ధ ఉంటుంది? ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. చాలు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఏముండాలంట? పిలుపు గల వాళ్ళు ఎలా ఉంటారంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సత్యముతో నడుచుకోవాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట. సంపూర్ణ వినయము, సాత్వికము. ఇది దేవుని పిలుపు ఉన్నవారి లక్షణాలు. ఈరోజు నీ పిలుపు ఎక్కడ? ఎప్పుడు పిలిచాడు దేవుడు? కుమారు చెప్పంటారా? ఒక ప్రత్యేకమైన పనికి దేవుడు పిలిచినప్పుడల్లా బైబిల్లో చూస్తే ప్రతి వాళ్ళు కూడా అయ్యో నాకు ఆ యోగ్యత లేదు అన్న వాళ్ళే. అవునా? మోషే గారు కానివ్వండి, మోషే, ఇంకా చెప్పండి ఎవరెవరు అలా పిలవడ్డవాళ్ళు, యెషయా, ఇర్మియా, ఇలా ఎవరు పిలిచినా అయ్యా నేను బాలుణ్ణి, అయ్యా నేను అపవిత్రుడిని, అయ్యా నాకు అయోగ్యత లేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభువు పిలిచినప్పుడు ఆ పనికి నేను తగను అని దేవుని దగ్గర ఒప్పుకుంటారో అట్టి వారిని దేవుడు బలపరిచేవాడుగా ఉన్నాడు. అంతే కదా? మోషే గారైనా సరే, ఎలియా గారు, యెషయా గారైనా సరే, ఇర్మియా గారైనా సరే, దేవుడు పిలవగానే నేను యోగ్యుడిని కాదు, నాకు శక్తి చాలదు, నా వల్ల కాదు అన్నప్పుడే దేవుడు వారిని బలపరిచి నడిపించడం మనం తెలుసుకుంటాం. ఇలా శిష్యుల జీవితానికి వస్తే 10 మంది శిష్యులు కూడా ప్రభు పిలిచాడా? వాళ్ళంతా వాళ్ళు వచ్చారా? చెప్పండి, పిలిచారా? వాళ్ళంతా వాళ్ళు వచ్చారా? పిలిచాడు. ఈరోజు మనంతా మనం వచ్చామా? మనంతా మనం మారు మనసు పొందామా? మనంతా మనం బాప్తిసం తీసుకున్నామా? మనంతా మనం పరిగెత్తుతున్నామా? లేక ప్రభు పిలుపుకు లోబడే అనుసరణలో ఉన్నామా? ప్రశ్నించుకోవాలి కదా. ఇలా పిలుస్తాను నిన్ను వాక్యము ద్వారా, స్వార్థ ద్వారా. వాక్యాన్ని నమ్మిన వారే శిష్యులు, వాక్యాన్ని నమ్మిన వారే. వాక్యం వినకుండా, వాక్యం అర్థం చేసుకోకుండా, వాక్యానికి స్థానం ఇవ్వకుండా, వాక్యం అంటే దేవుడే కదా. అనాది నుండి ఉన్న దేవుడు ఆయన, వాక్యమైన దేవుడు ఆయన. ఆయన వాక్యం ద్వారా సంధించినప్పుడు మారు మనసు పొందడానికి మన జీవితపు ప్రతి చీకటి కోణాన్ని బయలు చేసి పశ్చాత్తాపడటానికి ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి పాపం ఒప్పుకొని ఆ రక్తంలో కడగబడి అప్పుడు దేవుని పిలుపుకు తగినట్లుగా బ్రతికే జీవితాలు. ఎందుకు దిక్కులు చూస్తున్నారు? వాక్యం చెప్పేదాకా ఇట దేవుని సన్నిధికి రావటానికి పిలుపు కావాలి, సంఘంలో ఉండటానికి పిలుపు కావాలి. మనందరూ పిలిచాడా లేదా? ఎంతమంది పిలువబడ్డా ప్రశ్నించుకోండి. ఈ రోజున నా అంతటే వస్తున్నానా? నా హృదయాలు దేవుడు కదిలించాడా? అంతెందుకండి, అపసకార్యం 2వ అధ్యాయం చేద్దాం ఒక్కసారి. ఎవరు సంఘంలో ఉంటారో
అపొస్తలుల కార్యములు 2 పేతురు గారు వాక్యం చెప్పారు. కొంచెం ముందుకు ఒక నిమిషం రెఫరెన్స్ చెప్తారు, కొంచెం ఒక నిమిషం. 37వ వచనము. వారు ఈ మాట విని, ఏ మాట అది? గొప్ప ప్రసంగం చేశాడు కదా 14వ వచనం నుంచి. అయితే పేతురు 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనేనో అని ప్రభుని గురించిన, క్రీస్తుని గురించిన సువార్త చెప్పారు. క్రీస్తుని గురించి అని అంటున్నాడు. చూడండి దయతో 24వ వచనము. మరణము, మీరు ఆయన చంపారు, సిలువ వేశారు, మరణం ఆయన బంధించి ఉంటుట అసాధ్యము అని సువార్త ప్రకటిస్తే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే పొడవబడి గుచ్చబడి హృదయములో నొచ్చుకొని, సోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు ఏం చేయాలి? ముందుగా వాక్యం విన్న వాళ్ళు ఏం చేయాలండి? ఉందా? మీరు మారు మనసు పొంది ఇది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, కొద్దిమందే కాదు, ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మల వరమును పొందుదురు. ఆ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దోస్తులకి ఇక్కడ అనగా, ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు. ఎవరిది? పిలుపు. మనకి పిలుపు కనపడ చూడక్కడ. ప్రభు పిలిస్తేనే వచ్చాం, ప్రభు పిలిస్తేనే రక్షణ పొందాం, ప్రభు పిలిస్తేనే మారు మనసు, ప్రభు పిలిస్తేనే బాప్తిస్తాం. ప్రభు పిలవకుండా క్షణికావేశాలతో చేస్తే అలాగే బ్రతుకులు. అందుకే మనం చదువుకున్న వేసే బ్రతుకులు తర్వాత ఉంటుంది. గుర్తు చేస్తాను. దూరం అయిపోతాం దేవునికి. శ్రమ కలిగిన, కష్టం కలిగిన, వేదన కలిగిన, దుఃఖం కలిగిన, మనమైన ఏమొచ్చినా వెంటనే మన పిలుపు దూరం అయిపోతాం. పిలుపు దూరం అయిపోతాం. చూడండి ఏమంటున్నాడు. మన ప్రభువు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని చెప్పారు. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు, మూర్ఖుల కంటే అర్థమైతే కింద వంకర అయినా ఈ తరము వారికి వేరై ఎట్లా రక్షణ పొందాలి చెప్పండి? మూర్ఖులకు. ఎవరి తరము? ఎవరి మూర్ఖులు? వాక్యాన్ని అంగీకరింపని వేరే రక్షణ వారికి హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు. అతని వాక్యం అంటే అతడు చెప్పిన వాక్యం. అతని వాక్యం, అతని మాట కాదు. ఎవరు మాట్లాడి? దేవుని మాట. అతని వాక్యమును అంగీకరించిన వారు. ఈరోజు అడుగుతున్నాను, రక్షణ పొందిన మనము వాక్యమును అంగీకరించావా లేదా? వాక్యమును అంగీకరించావా? తర్వాత ఇంకో మాట చూడలేదు. అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందిరి, ఇంచుమించు 3,000 చేర్చబడ్డారు. వీరు బోధంటే వాక్యములోను, సహవాసం అంటే కోరికల్లోను, రొట్టె విడిచుంటే ప్రభు బలంలోను, ప్రార్థన అంటే మొరపెట్టులోను ఎడా తెగక. ఎవరు వీళ్ళు? పిలువబడిన. ఎవరి చేత పిలువబడ్డారు? దేవుని చేత. ఈ పిలువబడిన ఎలా ఉంటారు? ఎడ తెగని సహవాసము, ఎడతెగని ప్రార్థన, ఎడతెగని వాక్యదానము, ఇవన్నీ కూడా దేవుడు పిలిచేవారి లక్షణాలు. నీకు జబ్బల్లో ప్రార్థన చేసుకోమని నీకు ఎవరు చెప్పనక్కర్లేదు. బైబిల్ చదువుకొని నువ్వు గుర్తు చేయనక్కర్లేదు. నువ్వు ఆనందానికి వెళ్ళాలని దేవుడు ఆత్మ నీలో ఉన్నప్పుడు, మనం రక్షణ పొందినప్పుడు, నిజమైన మారు మనసులో ఉన్నప్పుడు మన ఆత్మ బలవంతము చేస్తుంది. ఎక్కడికి? ఆయన సన్నిధికి. తెలుసా? ఎందుకు ఆలస్యం అవుతుంది? నీకు నీలో ఆత్మ బలవంతం లేదు.
ఎందుకు తోసివేస్తున్నావు సన్నిధిని? నీవు దేవుని ఆత్మ లేదు. దేవుడు ఆత్మలో ఉంటే ఆత్మల బలవంతంగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది. అంతే కదా? చల్లారిపోయే ఆత్మలు, పిలుపు లేదు, పిలుపుని మర్చిపోయావు, దేవుడు దూరమైపోయావు. శ్రమలు, శోధనలు, అలాగే మరణము, వేదన, ఇవన్నీ మన దేవుడు దూరం చేస్తాయి. అందుకే పౌలు అంటాడు, ఇవేవి మనలో దేవుడు ప్రేమించి దూరం చేయకూడదు. పిలుపు జాగ్రత్త. మన పిలుపు ఎలా ఉందో ప్రతి వాడు వాక్యాన్ని అంగీకరించిన వాడు, ఆయన పిలిచినవాడు, అది అపొస్తలులకు వెళితే ఒక చక్కని మనం చూస్తాము. 18వ అధ్యాయంలో ఒక అర్థం కాని మాట ఉంటుంది. అది అక్కడ దాని మీద ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి, గలిపిలైపోయింది. కానీ ఈ 18వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తే ఒకసారి ఒక మాట గుర్తు చేస్తాను. ఈ మాటను పట్టుకొని అనేక మంది గలిబిలి చేసేసారు. తర్వాత జ్ఞాపకం చేస్తారు. దీనికి ఏముంటుందంటే, ప్రభువు చేత ఎన్నుకోబడ్డవారు మాత్రమే అంగీకరించారు అని ఉంటుంది అక్కడ. పిలువబడ్డవాళ్ళు మాత్రమే. దీని మీద సంఘాల్లో ఈ సిద్ధాంతం గలిబిలైపోయిందనమాట. సరే, రోమపత్రికలో ఒకసారి 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం, ఈ 7, 8, 2 అధ్యాయాలు కూడా బహు తేటగా ప్రభువు యొక్క పిలుపుని గురించి, మన ప్రత్యేక పిలువబడ్డ వారి యొక్క ప్రత్యేక జీవితాల గురించి తేటగా వ్రాయబడ్డాయి. ప్రత్యేక జీవితం. ఇప్పుడు 8వ అధ్యాయం వెళ్ళినట్లయితే 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28 ఒక్కసారి, దేవుని ప్రేమించు వారికి వినండి జాగ్రత్తగా. ఎవరు వీళ్ళు? ఎవరు దేవుని ప్రేమిస్తారు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. మళ్ళీ ఇక్కడ పిలుపు ఉంది కదా? ఏంటిది పిలుపు? ఏంటా పిలుపు? చాలా మంది దేవుడు ప్రేమిస్తున్నారు. పేతురు ప్రభు అడిగాడు, పేతురు ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభువా. 2వసారి 3వసారి సరుక్కొని, అయ్యా నీకు తెలుసు అన్నప్పుడు, ఏనాడైతే తాను 3 సార్లు ఏదైనా బొంకాడో 3 సార్లు తన నోటని ఒప్పింపజేశాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ప్రేమించేవారు ఎవరు అంటే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డవారు. ఎవరి సంకల్పం ఇది? దేవుని సంకల్పం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. వినండి, వినండి జాగ్రత్తగా. ఎందుకు మన జీవితాలలో, ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం లేదు? ఎందుకు మన జీవితాలు తప్పిపోతున్నాం? ఎందుకు మన జీవితాలు ఇలా ఉన్నాయి అంటే, నీవు దేవుని సంకల్పములో లేవు. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం అంటే మనలో ప్రతి వాని పట్ల దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. మన జీవితాల పట్ల అది మర్చిపోదు ఎప్పుడు కూడాను. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారండి, తల్లిదండ్రులు ఉన్నారు కదండి. పిల్లలు పుట్టక ఉనిపే వాళ్ళ ఉంచి కళ్ళగంటారు కదా. మనకి ఏం పేరు పెట్టాలి, వాళ్ళేం చదివించాలి, వాళ్ళు ఎలా చూసుకోవాలి, లేదా చెప్పండి. తల్లిదండ్రులు ఉన్నారు కదండి. పుట్టక మునిపే ఎన్నో కళల వారి గురించి. ఇదే బిడ్డల పట్ల తల్లిదండ్రుల సంకల్పములుగా ఉద్దేశించింది. పిల్లలు ఎదిగారు, పెద్దవారయ్యారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎవరికి బాధ? చెప్పండి, తల్లిదండ్రులకు. అట్లాగే దేవుడు కూడా మన పట్ల ఆయన సంకల్పం ఉంది. చూడండి ఎంత తేడా రాశాడు ఇక్కడ. దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి.
మన జీవితాల్లో ఏం జరుగుతున్నాయో అది మన మేలు కోసమే. ఆయన సంకల్పంలో ఉన్న వారికి ఏదైనా మేలే, చావైనా మేలే, దుఃఖమైన శ్రమైన మేలే. ఇవి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇదిగో ఇది దేవుడు నా మేలు కోసం చేశాడు. ఎవరికది? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఇక జ్ఞాపకం చేసి, ఒకవేళ నువ్వు దేవుడి సంకల్పం లేకపోతే అయిపోద్ది. దేవుడి సంకల్పం, ఆయన పిలుపు లేకపోతే, ఆయన పిలిచిన వారికి కదా ఈ మాట, ఈ వాగ్దానం. తర్వాత అంటాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు ఆవిడ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు, ముందుకంటే తల్లి గర్భములో ఉండగానే కొందరిని దేవుడు ఏం చేశారంట? పిలిచాడు. ఎలాంటి యోగ్యత తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారితో సమరూపముగా ఉండేవారిగా. ఎంత గొప్ప తెలియదు కదా ఇది. మనకు తెలియదు మన జీవితాలు, ఆయన ఉద్దేశం ఏంటో. ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా పోరాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. దేవుడు నిన్ను నన్ను తన కుమారుని పోలికగా, తన కుమారి స్వరూపులకు మార్చాలని చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడు దూరంగా ఈ లోకంలో పడి దొల్లాడుతూ ఉన్నాం. చూడంత తెగ చెప్పాడు, తన కుమారులతో సారూప్యం గల వాడు వారిని ముందుగా నిర్ణయించాను, మరియు ఎవరు ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరు పిలిచే వారిని నీతిమంతులుగా తెచ్చాను, ఎవరి తెచ్చిన వారిని మహిమ పరిచాను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఉండేది తన పిల్లలకు, దేవునికి లోబడే వారికి, ఆయన చిత్తాన్ని జరిగించే వారికి. ప్రతి క్షణము ప్రభు ఇది నీ చిత్తమా కాదా అని ఆయన చిత్తములో నడుచుకునే వారికి. ఈరోజు అడుగుతున్నాను, నీ పిలుపు ఏంటి? గుర్తుందా? ఎప్పుడు ఎక్కడ దేవుడిని పిలిచాడు? నీ పిలుపు విశ్వాసిగానైనా, పరిచారకులుగానైనా, సేవకులుగానైనా, శిష్యునిగానైనా, ఎక్కడ పిలుపు? ఆ పిలుపును దాటిపోవద్దు. అలా దాటిపోవాలనుకున్న వాళ్ళు భ్రష్టులైపోయారు. తెలుసండి, దేవుడి పిలుపు లోబడకుండా ఆ చేతులు ప్రక్కన పెడితే చెప్పండి, భ్రష్టత్వమే. రోజు జ్ఞాపకం చేస్తున్నాను, మొట్టమొదట పరీక్షించుకో, నిజంగా నన్ను ఆయన పిలిచాడా? ఆయన కుమారుని ఎన్నుకున్నాడా లేదా? నా రక్షణ, నా మారు మనస్సు, నా పాపక్షమాపణ అది నిజమైందేనా? నేను ఉద్రేకంతోనో, ఎవరినో చూచో, లేదు మనుషులు మెప్పు కోసమో, లేదు సంఘములో సంతోషం కోసమో ఇలా వస్తున్నానా అని పరీక్షించుకోవటానికి ఈరోజు పిలుపును ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పిలుపు బహు శ్రేష్టమైనది. ఇలా పిలువబడ్డవారు, నిజంగా దేవుడు పిలిచిన వారు, వారి పిలుపును, దేవుడు పడ్డ వారికి ఉన్న ప్రేమను ఏ స్థితిలో కూడా మర్చిపోరు. తర్వాత చూడలేదు. తర్వాత 35వ వచనం చూద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబడటం ఏంటి? దూరము చేసేవాడు. ఈరోజు అనేక మంది దేవుని ప్రేమకు ఏమైపోయాం? దూరమైపోయాం. కొన్ని పరిస్థితులు చెప్పాడు, 100కు వస్తాయి. అయితే ఈ వచ్చినా కూడా ఈ పరిస్థితులు మనలను క్రీస్తు ప్రేమ నుండి దూరము చేయలేవు. ఏమిటి? మొట్టమొదటి చూద్దాం, శ్రమ. మనం అంటేనండి శ్రమకు కరివైపోతాం మనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దాం. ప్రభువారు చెప్పిన విత్తువాయి గురించిన ఉపమానం. ఈ ఉపమానాన్ని శిష్యుడు అడిగారు. శిష్యుడు అడిగితే ప్రభు వివరిస్తూ చెప్తూ ఉన్నారు. చూడదైతో ఒక నిమిషం, 18వ వచనం.
విత్తువాడిని కూర్చిన ఉపమాన భావము వీడు ప్రభు ఏం చెప్పాడు? విత్తువాడితో వెళ్ళాడు, వడిచిన కొన్ని కార్యమ కనబడ్డాయి, కొన్ని మునపదులు పడ్డాయి, కొన్ని మంచిగా పడ్డాయి, కొన్ని రాత్రి పడ్డాయి చెప్పుకుంటూ వచ్చాడు. ఇది అర్థం కాని శిష్యుడికి అర్థం కాక అడుగుతున్నాడు, అయ్యా ఆ ఉపమాన భావం ఏంటి అని అడిగితే ప్రభు చెప్తున్నారు, విత్తువాడిని కూర్చిన ఉపమాన భావం వినుడి, ఎవడైనాడు వినండి జాగ్రత్త, ఎవడైనాడు రాజ్యము, ఏ రాజ్యం అది? ఏ రాజ్యం అది? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, స్వార్థ, స్వచ్ఛమైన స్వార్థ విని, వాక్యము విని కూడా గ్రహింపకుంటే, వినండి జాగ్రత్తగా, వింట వేరు గ్రహించడం అంటే ఏంటి? అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం. అందరం వింటాం. మన పోస్ట్ పెట్టే గుర్తుందా? మన చర్చి గ్రూపులు పోయిన ఆదివారం ఏం తిన్నామో గుర్తుండదు, కానీ ఏ వాక్యం విన్నామో గుర్తు ఇదే కదా. అట్లాగే గ్రహింపకపోతే వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడంటే ఎవరు? దుష్టుడంటే ఎవరు? ఆనాడు ఏదేను వనములో నుండి కూడా మానవుని మీద తన దృష్టి పెట్టి తన గమ్యమంతా కూడా మనలను దేవుడికి దూరము చేయటమే. 3వ కీర్తన 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు చాలు. దేవుని ఆనందించాలి వాక్యములో. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ధ్యానించాలంటే విన్న వాక్యము, నువ్వు చదివిన వాక్యము ఆ దినమంతా నీ జీవితకాలమంతా ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటేనే అది నీకు మేలు. వ్యాపారం ఏం చేస్తాడంటే, సాతాను పని ఏంటంటే సన్నిధికి వస్తాము, శ్రద్ధగా వాక్యం వింటాము, విన్నంతసేపు పరలోక ఆనందము, ప్రార్థన, కానుకలు, పలవ ప్రార్థన, ఆ కానుకతో పాటుగా మళ్ళా చెప్తున్నారు, ఆ కానుకతో పాటుగా విన్న వాక్యాన్ని కూడా అందులేసేయటమే. దేంట్లో వేసిపోతున్నారు? కానుకతో పాటుగా విన్న వాక్యాన్ని కూడా తీసి ఆడబెట్టిపోతే హ్యాపీ. అది ఉందని కూడా లోపల గుచ్చుకుంటుంది కదా. ఏం చేస్తుంది? గుచ్చుకుంటుంది. చిన్న మాటలు మాట్లాడితే గుచ్చుకుంటుంది, చూడాల్సి వస్తే గట్టిస్తుంది. అందుకే ఏ బాధ లేకుండా ఏం చేద్దాం, ఇక్కడే ఆ పెట్లేసి వెళ్ళిపోతే ఫ్రెష్గా ఈ వారమంతా నా ప్రాణ తిను, తాగు, సంతోషించు. మళ్ళీ ఆదివారం వచ్చి పట్లబాడి ప్రార్థన చేసి వాక్యం మళ్ళీ పోతా చెప్పండి, పోతా మళ్ళీ కానుక పెట్టేసిపోవడం. ప్రభువా నా హృదయమంతా సమర్పిస్తున్నాను. చివరికి విన్న వాక్యాన్ని కూడా అది ఎవరు చేసే పని? అఫ్వాయి చేసే పని. చూడండి ప్రభు ఏమంటున్నాడు, ఉపమాన భావం చెప్తూ ఉన్నాడు, ఎవరైనా వాక్యం విని గ్రహింపకుండా ఉండాలా, దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎక్కడికి ఎత్తుకుపో? ఏం చేస్తాడు దుష్టుడు? వాడు వినగల నా వాక్యం నీకు అందకుండా, నువ్వు ఫలించకుండా, నువ్వు మేలు పొందకుండా, నువ్వు ఆయన బిడ్డగా జీవించకుండా నేను దేవుని దూరం చేయడానికి అపవాది చేసే పని మొట్టమొదటిగా మనలోని, మన హృదయంలోని వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాక్యం లేదనుకోండి బలపడలేము. హృదయంలో వాక్యం లేదనుకోండి, దాగిపోతుండగా 119వ కీర్తనలో నా హృదయంలో వాక్యం ఉంటే నేను పాపం చేయనే, నా హృదయంలో వాక్యం ఉంటే నేను అబద్ధం ఆడనే, నా హృదయంలో వాక్యం ఉంటే ప్రభువా
నేను ఈ మార్గంలో సూటిగా నడుస్తాను, నీ వాక్యం బ్రతికిస్తుంది, నా బాధలో నెమ్మది. ఏంటి నెమ్మది? దేవుని వాక్యం. ఇప్పుడు హృదయ వాక్యం పోతూ పోతూ ఖాళీ హృదయాలు వెళ్ళిపోయాం. ఖాళీ హృదయాలు ఎవరు వచ్చి కూర్చుంటారు? వాక్యాన్ని ఎత్తుకుపోయిన అపవాది మరలా తిరిగి వచ్చి మన హృదయ సింహాసనం మీద ఆశ్రయుడై ఈ వారమంతా నడిపిస్తాడు. వాక్యం కాదు, అపవాది నడిపిస్తాడు. అందుకే ఇంటికి వెళ్ళగానే చక్కగా భోజనం చేసుకొని కూర్చొని ఒక గంట ఏ విన్నామో ధ్యానం చేస్తే అది లోపల నాట బట్టి. వినలేకపోతే భయం లేదమ్మా, ధ్యానించు అంటారు. అదే ధ్యానించడం అంటే అదే. ఈ వారమంతా ఈ వాక్యం ధ్యానించాలి, వారమంతా ధ్యానం చేయాలి. ఇప్పుడు నాకేం మాట్లాడాలి, నా పిలుపు ఏంటి, నా రక్షణ, నా మారు మనసు ఎవరిని అసలు, నా పట్ల దేవుడి ప్రేమ, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పము అడుగడుగున సరి చేసుకోవాలి కదా. తర్వాత ఇప్పుడు మాట మన మూలకు కదా శ్రమ గురించి. శ్రమైన, బాధ అయినను, హింసైన కదమ్మా. మత్తయి సువార్తకి త్రోవ ప్రక్కన వ్యక్తమైన వాడు వీడే, రాతి వేళను వ్యక్తమైన వాడు వాక్యం విని వెంటనే మళ్ళీ సంతోషంగా ప్రభువా నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తావు, ఈ వాక్యం నా కోసమే అంటావు, సంతోషంగా అంగీకరిస్తాడు. కానీ అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తమనగా విన్న వాక్యం ఏం చెప్పింది? వాక్యం ఏం చెప్తుందండి మనతోటి? నువ్వు పరిశుద్ధంగా జీవించు, పాపం చేయొద్దు, దేవుని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. ఇలాంటి మాటలకు వ్యతిరేకమైన జీవితం వస్తే వాక్యమిత్తము శ్రమైనను హింసైనను కలిగినప్పుడు అభ్యంతర పడును. ఎవరు? రాతి నేలన విత్తబడిన వారు. తోటపక్కన విత్తన పెడితే అపవాది తీసుకొని పోద్ది, రాతి నేల పెడితే శ్రమ వచ్చినా హింస వచ్చినా ఇక దేవుడు లేదు, వాక్యము లేదు, అది అభ్యంతరము. నాకొద్ది వాక్యము, నాకొద్ది భక్తి, నాకొద్ది దేవుడు. ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఇతను జ్ఞాపకం చేస్తాను. యోబు గారు తన జీవితంలో ఎంత శ్రమ పడ్డాడంటే, ఈరోజు కొద్ది శ్రమ కలగానే దేవుడు విడిచిపెట్టావు కదా, కొద్ది కష్టం, వ్యాధి, బాధ కలగగానే దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నావు కదా. యోబు గారి కన్నా కూడా శ్రమపడ్డావు మనం. తెలుసా మీకు అసలు తన శ్రేయం ఎలా ఉంటుందో? ఒక్క రోజులో కోటీశ్వరుడు. ఆ కాలంలో ధనానికి డబ్బులు కాదు, పశువులు, గొర్రెలు, మేకలు, ఆ మందలు, అవి ఎంతుంటే అంత ధనం. ఒక్క రోజులో ఒక్క పూటలో మొత్తం పోయాయి, ఓర్చుకున్నాడు. ఒక్క పూటలో 10 మంది బిడ్డలు. ఎంతమంది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. కొడుకులు ఎంతమంది? కూతుళ్ళు ఎంతమంది? తన అన్నయ్య భోజనం చేస్తున్నారు, కూర్చొని చేసుకుంటూ సంతోషంగా. అకస్మాత్తుగా సుడిగాలి కొట్టింది, ఇల్లు కూలి వాళ్ళ మీద పడింది. యాక్సిడెంట్. ఇల్లు కూలి పైన పడితే ఎలా ఉంటాయి ఆ దేహాలు చెప్పండి? ముక్కలు అయి ఉంటాయి కదా, రక్తం అంతా. ఎక్కడ పండ పెట్టారు? యోబు ఇంటి ముందు. ఎంతమంది పడుకోబెట్టబట్టున్నారు ఆడ? 10 మంది. పిచ్చోళ్ళు అయిపోతారు కదా ఇంకొకళ్ళైతే. చెప్పండి, 10 మంది బిడ్డలు, ఎదిగిన బిడ్డలు కళ్ళ ముందు పడుకోబెట్టబడితే ఎలా ఉంటారు? దాన్ని కూర్చున్నాడు. ఇక అపవాది ఆఖరి బడం వేసింది. ఏంటంటే
ఒకడు తన ఆరోగ్యం కోసం శరీరం కోసం ప్రాణమైన ఇస్తారు కదని చెప్పి ఒళ్ళంతా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుండ్లు. ఏంటండి? బాధ కలిగిన కురుపు. చూడండి యోగులను ఒకసారి అది ఎలాంటి వ్యాధి అంటే యోగులున్నాము 3వ అధ్యాయం ఏదైతే మా ఈ వ్యాధి గురించి 4వ అధ్యాయమా 2 చర్మములు తన ప్రాణం కాపాడుకుంటుకాయి కానీ యావత్తులు ఇచ్చిన కదా ఇంకొకసారి నీ చేయి చాపి ఒత్తిడి ఎడలా అతడు నీ ముఖం ఎదురనే దూషించి నిన్ను విడిచిపోనున్నాడు. అందుకు యెహోవా అతను వస్తూ ఉన్నాడు, అది ప్రాణం మాత్రం ముట్టదని చెప్పాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకనగా శరీరమంతా బాధగల కురుపులతో యోగును మొత్తెను. నిలబడదామంటే ఎడండి అరికాలు, పడుకుందామంటే బీపీ, ఇటు తిరుగుదామా బల పడుకుందామా అంటే ఎటువంటి వేదన చూడండి. ఈ కురుపులు ఎలా ఉంటాయి చెప్పండి? రక్తము రసి కారుతూ వాసన కొడుతూ ఆఖరికి నా ఊపిరి నా భార్యకు నా పరివాణి పిలిస్తే చెరువుడు నిలబడే వాళ్ళు దగ్గర కూడా రావట్లేదు ఆయన చెప్పిన సాక్ష్యం. అలాంటి స్థితిలో ఆయన అంటాడు, చెప్పండి, అలాంటి స్థితిలో ఆయన అంటాడు, భార్య తప్పు కాదు, భర్త బాధ చూడలేకుండా చనిపోయినా నమ్మలిగా ఉంటానని చెప్పి చావాలంటే దేవుని దృష్టి చచ్చిపోతావు కానీ దేవుని దృష్టించి మనకు అంది. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, దేవుడు మనం నిలవహించాలా కీడైపోతా కదా అని చెప్పి ఈ సంగతులలో ఏ విషయం అందులో యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎవరికి సాధ్యం అది? దేవుని ప్రేమించే వారికి. ఎవరికి? హృదయంలో ఏముండాలి? వాక్యము, నిబంధన. అలాంటి స్థితిలో కూడా 30వ దేవుడు అంటాడు, నా కనులు నిబంధన చేసుకున్నాను. దేవుడికి సంబంధించిన జీవితాన్ని. ఇది కదా నిజమైన భక్తి అంటే. కొద్ది కష్టానికి కొద్ది శ్రమకి దూరం అయిపోతూ ఉంటే, అందుకే పౌలు గారు అంటారు, శ్రమైనా హింసైనా కరువైనా కష్టమైన మనలను దేవుడి ప్రేమ నుంచి దూరం ఎవరు? పిలువబడిన వారు. ఎవరు వాళ్ళు? పిలువబడిన వారు. నిజమైన పిలుపు ఈరోజు నీలో అలా ఉందా? దావీదు గారిని చూస్తే చెప్పడం గుర్తు చేస్తాను. సౌలు తరుముతున్నాడు. అసూయ. ఏంటి అసూయ? ఎప్పుడు మరి ఏం తెలుసా? ఎవరు చేయని పనిని దావీదు గారు చేస్తారు. ఏంటని? గులియాతును చంపటం. బాగుంది, కౌరించుకున్నాడు, నాతో అన్నాడు. రేపు వస్తూ ఉంటే గ్రామ ప్రజలందరూ కూడా పట్టణస్తులు కూడాను సౌలు 1000 కొలదియో దావీదు 10,000 కొలది. ఆ మాట చివర పడగానే ఏమొచ్చేసింది? కోపం వచ్చేసి ఏం తీసుకుంటాడు? రాజ్యమే కదా, నాకు రెచ్చిపోతున్నాడా? ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. యెహోవా మొదలు పెట్టాడు వేట. చంపాలి, ఎటు పోతే అటు తరిమాడు. కౌసుబడితో తరిమాడు, మినలిపోయాడు. 2 సార్లు దేవుడు అతను అప్పగించినా ఏ హాని చేయలేదు. సౌలు దొంగపచ్చేద్దాం మనలాగే. ఒకసారి గుహలోకి వెళ్ళాడు. దావీదు గుహలో ఉన్నాడు. చెప్పారు స్నేహితులు, బిరకాయలు చంపేసి. ఎందుకు నీకు బాధ? లేదు, యెహోవా అభిషేకమైన ముట్టి ఎవడో నిర్దోషి కాలేడని చెప్పి తన వస్త్ర పైచం మాత్రం కోసి నెమ్మదిగా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత పిలిచాడు. రాజా, ఇది మేము తరుముతున్నావు,
దేవుని దూరమై తిరుగుతున్నాను, పిచ్చివాడిలాగా నేను, ఇల్లేని వాడిగాను. ఈరోజు దేవుడు ఇలా అప్పగించాడు, ఆయన నాతోటి వారు చంపేయమన్నారు, నేను ప్రహారం చేయలేదు, చూడు అని ఇదిగో నీ వస్తువుని మాత్రం కోసారని పశ్చాత్తాపడితే, నాయనా దావీదా నా కుమారుడు అంటాడు. మళ్ళీ ఇంటికి పోయి రెండోసారి ఆ నడితక్కడిని వాడు పట్టుకోవాలంటాడు. 2 సార్లు కదా. చావాల్సిన స్థితిలో దావీదు కాపాడినా కూడా, కనికరించినా కూడా ఏం లేదు సౌలులో, దేవుడి హృదయము, దేవుడి మనస్సు లేదు. దురాత్మ. ఏమాత్మ అది? దురాత్మ. ఈరోజు మనం ఏది? దేవుని ఆత్మ, దురాత్మ. చెప్పండి, మనం ఏదేంటి? దేవుని ఆత్మ, దురాత్మ. బైబిల్ చక్కని మాట, దేవుని ఆత్మ సౌలు చుట్టుపోగా యెహోవా గ్రంథంలో చదివి వినిపించ మొదలు పెట్టాను. మనం తెలియకుండానే దురాత్మలతో నింపబడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇలా వాక్యము లేదు, పిలుపుకు సరైన తగిన జీవితం లేదు, పిలుపుకు దూరం అయిపోతూ ఉన్నాం. ఇది ప్రశ్నించుకో. ఏదేమి మన పిలుపు నుంచి తీసివేయలేమంటే దేవుని ప్రేమ నుంచి. చూడ రోమ పత్రిక 8వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే చూడ వాక్యం చూడదైతే రోమ 8లో, క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడేవాడు శ్రమైన, బాధైన, హింసైనను, కరువైన, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఇవన్నీ మనకు వచ్చినాయి అమ్మా. ఒక లెక్క అడుగుదాం. సమస్య వచ్చి ఉండొచ్చు, బాధలతో బతకవచ్చు, ఇంకా హింస, కరువు, వస్త్రహీనత. బట్టలు తక్కువ ఉంది నీకు, నాకు ఏమన్నా చెప్పండి కదా. ఏమన్నా తక్కువ ఉందా? వస్త్రహీనత అంటే ఏంది? గుచ్చి పెట్టుకుని తినటం కదా. ఉందా? మనకున్న బట్టలు ఎవడు కొండవు, వస్త్రం కాదు. వస్త్రహీనతైన, ఇంకా ఉపద్రవమైన, ఖడ్గమైన. మరి ఏమిటి అక్కడికి దూరమయ్యావు దేవుడికి? అనుదినము అనుక్షణము ప్రభు కాపాడుతూ ఆహారం ఇచ్చి ఆరోగ్యం లభిస్తూ ఉంటే ఈ రోజున నీ పిలుపుకు దూరమైపోవడానికి కారణం ఏంటి? ప్రశ్నించుకో. తండ్రి తన పిల్లలను ప్రేమించడుగా ప్రేమిస్తున్నాడు నేను దేవుడు. ప్రభు అంటాడు, కన్నతల్లైనా మరుస్తున్నవని నిన్ను మనము వచ్చుకుడము నరచేతుడు నేను చెక్కుకున్నాను. ఆ శిలువలో ఆయన అరచేతు కొట్టబడ్డ ఆ మేకుల గుర్తులో నువ్వు నేనున్నామో తెలుసా? మన చిత్రం అది, అక్కడ మన ముఖం అడగనపడేది అడిగేసేది. అలాంటిది ఎందుకు ఈరోజు ప్రభుత్వం అవుతున్నావు? ఇవి వచ్చాయా? శ్రమ, కరువు, ఉపద్రవము, ఖడ్గము, వస్త్రహీనత లేదు కదా. లోకాన్ని ప్రేమించి, లోకాశను ప్రేమించి వ్యక్తమైన వాడి కోసమై దేవుడికి దూరమైపోతే ఏంటి మన పరిస్థితి? నీ పిలుపును నిశ్చయం చేసుకో. దేనికి పిలిచాడో, ఏ పని కోసం పిలిచాడో, ఎలా ఉండాలో పిలిచాడో, ఆయన కుమారుడుగా కుమార్తె ఉండే కృపను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆయన కుమారుడుగా కుమార్తె గారు తగ్గట్టుగా పెట్టగానే మన వల్ల ఆయన కావున కలగకూడదు. ఇదిగో దేవుడి పిల్లగా ఉండాలి అని మన బట్టి దేవుడి నామము మహిమపరచబడాలి తప్పితే ఆయన నామ కావున రానే రాకూడదు. పిలుపు మర్చిపోయిన వాడు చేస్తారు ఈ పనులన్నీ కూడా. ఇంకంటాడు చూడండి 38వ వచనం, మరణమైనను జీవమైనను. ఇక్కడ ఒక మాట అంటే మరణం అంటే మన పిలుపుకి మరణానికి సంబంధం ఏం తెలుసా? ప్రాణానికి వెళ్తే ఇప్పుడు చూసుకుంటాం, మన ప్రాణానికి వెళ్తే చనిపోయిన తర్వాత కూడా పరిచర్య ఉంది తెలుసా? ఎప్పుడు? చనిపోయిన తర్వాత. నేను ప్రాణం అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం ఒకసారి గుర్తు చేస్తాను. అసలు ఎంత కృప అంటే నమ్మకంగా ఉన్న వాళ్ళకి చనిపోయిన తర్వాత కూడా పరిచర్యమా? ఏంటా పరిచయం తెలుసా? ఒకసారి 7వ అధ్యాయము 9వ వచనం, అను తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాష మాట్లాడేవాడు నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. ఇక్కడగా తెల్లబట్టలు చేస్తుంది. ఎక్కడ? వారు తెల్లని వస్త్రములు
దీన్ని పట్టుకొని మనందరూ కూడాను ఈ తెల్లబట్ట కట్టుకోవాలి పరిశుద్ధులు అంటారు. ఈ మాట పట్టుకొని ఎడగాదు ఎక్కడ ప్రభించే అక్కడ తెల్లని వస్త్రం ధరించుకుని వారి ఖర్జూర మట్టల చేత పట్టుకొని సింహాసనం గొర్రె పిల్లలుగా ప్రభువు ఎదుట నిలవబడి సింహాసనాశ్రయ మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణ స్తోత్రమును మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఈరోజు మనం మందిరం నిలబడి స్తుతిస్తున్నాం కదా, అదే స్తుతి అక్కడ పరిచర్య కొనసాగి ఎక్కడ గొర్రె పిల్ల ఎదుటను సింహాసనము ఎదుట కదా. మనం కూడా మనం ఏడు చేయలేదండి. ఎవరు మనం వాళ్ళకి నమ్మకంగా ఉంటే వీళ్ళు ఎవరయ్యా అంటే చెప్తారు చూడండి. 13వ వచనము పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రాలు ఎట్ట వస్తాయి తెల్లని వస్త్రాలు నీకు ప్రభువు గారు ఎవరికి ఇస్తారు తెలుసా? తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నా వీరెవరు ఎక్కడి నుంచి వచ్చారంటే అందుకు అయ్యా నీకు అతడు ఏమో చెప్పాను వీరు మహాశ్రమలు. చాలు ఇందాక చెప్పుకున్నాం, శ్రమలు ఏమైపోతారంట దేవుడికి పిలుపుకు దూరం అవుతాడు కదా. మామూలు శ్రమ కాదు ఇది, యోగు కన్నా మించిన శ్రమ. మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. వాళ్ళు ఎట్టొచ్చింది తెలుపు? ఎట్టొచ్చింది తెలుసా? వడిహార పత్రిక 3వ అధ్యాయం ఏమైంది అక్కడ? వడిహార పత్రిక 3వ అధ్యాయం యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనము కడిగేస్తుంది. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువలన వారు విని జాగ్రత్తగా దేవుని సమాసట ఉండి రాత్రి మగళ్ళు ఇక్కడ సేవ చేసే వాళ్ళకి ఇక్కడ పరిశుద్ధులుగా జీవిస్తూ ఇక్కడ పిలుపు ప్రకారం ఉంటే అక్కడ కూడా అదే పరిచయం కొనసాగుందా లేదా? కొనసాగుందా లేదా? ఆయన ఆలయంలో ఇక్కడేమో ఈ మనం కట్టుకున్న ఆలయంలో ఉన్నాం, అక్కడ ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. ఎందుకు అప్పటింటాను చదువు అయిపోయిన పరిచర్య అదిగా. మరణమైనా సరే మరణమైన పరిచర్య ఆగదు. ఇక్కడ నువ్వు చేసిన పరిచర్య అక్కడ పడిస్తాడు దేవుడు. ఎవరికి? అంతవరకు నమ్మకంగా పిలుపుతో గడ్డలు బతికేవాడు. పిలుపు 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 జాగ్రత్త, పిలుపు దూరం కావద్దు. ఇదే అధ్యాయంలో ఇంకో మాట. ఇదే అధ్యాయంలో మరి కొందరు ఉన్నారు, వీళ్ళు రాత్రి వాళ్ళు ఉన్నారు, ఎన్ని రాసుకొచ్చాడు. తర్వాత కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. చూడండి అక్కడ ఉంటుంది, బైబిల్ కింద ప్రార్థన చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడాను. వీళ్ళ ప్రార్థన పరిచర్య అక్కడ ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే బొర ఊదినప్పుడు కొందరు ప్రభా నాదా ఎందాక తిరుపు తెచ్చకుండా అని చెప్పి ప్రార్థన చేస్తారు. చూడండి నీతో 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్దను విప్పినప్పుడు ఏంటి? దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన మన సాక్ష్యం చెప్తాం కదా ఏమని, మన సాక్ష్యం ఎలాంటి వ్యాధిలో దేవుడు కాపాడండి స్తోత్రం అంత అయిపోయింది. సాక్ష్యంతో ఇక చెల్లు బతుకోవడం అంతే మన ఇష్టం కదా. మనం అనుకుంటాం ఒకడు ప్రార్థన పెట్టుకొని ఒక 500 రూపాయల పలహారం పంచి ఎన్ని వచ్చిన వాళ్ళకి ఒక భోజనం పెడితే దేవా స్తోత్రమైన చెల్లి ఇక నీకు నాకు మేలు చేసావు అయిపోయింది. తర్వాత అంటాడు వాక్యం చెబుతుంది, వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారు అనగా తమ సాక్ష్యము కోసమై తప్పిపోకుండా మరణానికి కూడా సిద్ధపడ్డవారు, తమ విశ్వాసాన్ని కోల్పోకుండా క్రీస్తు కోసమై తాము నమ్మిన ప్రభు కోసమై ప్రాణాలు ఇచ్చిన వారు. వాళ్ళ గురించి ఏమంటున్నారు చూడండి. అక్కడ వారి ఆత్మలను బలిపెడుపు కింద సూచితుని వారు ప్రార్థన చేస్తున్నారండి. ఇక్కడ ప్రార్థన ఎక్కడ ఆగలేదు, అదిందా మనం కూడా మన ప్రార్థన ఆపలేదు. వాడు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకయు వినండి వినండి వినండి, ఏ మీరు రక్తము వరపెట్టినట్లుగా మా రక్తము నిమిత్తము అనగా
మనం చేసే ప్రతి పని గురించి లెక్క చెప్పాలి. వీళ్ళు అన్యాయంగా సాక్ష్యం చంపడ్డారు కదా, ఊరుకుంటాడా దేవుడు? వీళ్ళు మనపెడుతున్నారండి. ఆనాడు కయ్యూరు రక్తము నేలోంచి మనపెడితే వీరి ఆత్మలు దేవుని పరలోకంలోని దేవుని బలిభోగించి మనపెడుతున్నాయి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తం వచ్చి ఉత్తేజగా ఉండువు. ప్రార్థన పరిచయం అయిందా? లేదు. వినడి జాగ్రత్తగా. నువ్వు నమ్మకంగా ఉంటే, నీ పిలుపుకు లోబడితే మనము కూడా మన పరిచర్య ఆపలేదు. నిత్యత్వంలో నీకు పనిస్తాడు దేవుడు పరలోకంలో. ఇదిగో స్తుతించు, ప్రార్థించు, పట్ల ఇక్కడే కాదు పరలోకంలో కూడా. ఇది కదా ధన్యత అంటే కదా, ఇది కదా ధన్యత అంటే ఆయన సన్నిధిలో ఇవ్వాల్సిన ధన్యత, ఆయన ఆలయంలో సేవించే ధన్యత కదా, ఇది కదా ధన్యత అంటే. అందుకే పౌలు గారు అంటారు, మనమైనా జోగమైనా ఉన్నవైనా రాబోవని ఇవేవి మనలలో దేవుడు ప్రేమించాడా బాప లేవు. ఇది నిజమైన పిలుపున్న వారి జీవితము కదా. పిలుపు చెప్పండి, ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుడి పిలుపు గురించి. ఇద్దరున్నారు, ముగిస్తాను, 5 నిమిషాలు. ఇద్దరున్నారు, ఇద్దరిని దేవుడు ఒక రీతికి పిలిచాడండి. ఇద్దరు అభిషేకించాడు. కానీ ఒకరేమో పోగొట్టుకున్నారు కృపని, ఒకరు శాశ్వత కృపను. ఎవరంటే సౌలు దావీదు. సౌలు ఎవరింటికి వెళ్ళిన తర్వాత చూసుకుని ఒకసారి ఇశ్రాయేలు రాజు కావాలన్నారు. ఆయనకి ఇలా రాజు కావాలని మొరపెట్టారు దేవునికి. దేవుడు కోపం వచ్చింది, అయినా కూడా వారి మాట చొప్పున రాజుని ఇచ్చాడు. ఎవరుగా రాజు అంటే బెన్యామీయుడు కీష్ కుమారుడైన సౌలు. ఇతని సమయం దగ్గర పంపాలంటే దేవుడు కార్యములు పెట్టాడు. కీషుకి ధనవంతుడు భాగ్యవంతుడు సౌలు తండ్రి. ఎన్నో గాడిదలు ఉన్నాయి, కొన్ని గాడిదలు తప్పిపోయాయి. ఈ నూలు తప్పిపోయి అరుగులు తప్పిపోయాయి. కొంతమంది చెబుతారు సౌలు గాడిదలు కాసేవాడు అంటాడు. టీవీలో ఏంట వాక్యం ఏం చేస్తాడంట, గాడిదలు కాసేవాడంట. తప్పుగానే కాదు. ధనవంతుడు తన ఇంటికి గాలి తప్పుని వెతుక్కోవడానికి వెళ్ళాడంతే. బైబిల్కి తేటగా ఉంటుంది. తల్లి పిలిచాడు, ఒకరిలో తీసుకుపోయి వెతుకుపో అన్నాడు. ఖరీదైనవి కదా అవి అన్నాడు. బంగారం లాగా గాడిలో కూడా అవి ఆస్తి వాళ్ళకి. వెతుకుంటూ వెళ్ళాడు. దేవుడు సభకు చెప్పి, ఇదిగో ఒకడు వస్తాడు, బెన్యామీయుడు, అతడే రాజు, అభిషేకించాడు. రాజుగా అభిషేకించాడు. కానీ అతి త్వరలోనే దేవుని మాటకు అవిధేయత చూపి భ్రష్టుడు అయిపోయాడు. కదా, పిలుపు ఉంది, పిలిచింది దేవుడే, అభిషేకం ఉంది, అభిషేకించిన వాడు దేవుడే, ఆత్మను నింపాడు. ఆఖరికి ఆత్మ నింపబడి నాట్యమాడాడు కూడా కదా. చూశారు సౌలు జీవితాన్ని. ఆత్మ నింపబడిన తర్వాత సౌలు ప్రవక్తలో ఉన్నాడో అని కూడా పేరు వచ్చింది. అలాంటి వాడు వ్యర్థమైన వాటిని ఆశించి మనుషుల మాట విని మరుసటి ఒకసారి ముగిస్తాను. మరుసటి మీరు కలిగితే మరుసటి చూసినట్లయితే మనుషుల మాట వెళ్ళి అమ్మాయి నాశనం చేశారంటే ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా? మంచి ఎద్దులు, మాంసం కదా, మాంసం అంటే ప్రాణం కదండి. ఇక వాటిలో ఉన్నటువంటి ఆ ఎద్దులు మాంసం చూసి ఆశించి ప్రక్కన పెట్టేశాడు. ప్రక్కన పెడితే దేవుడు ఊరుకోలేదండి, ఊరుకోలేదు. దేవుడు గద్దించాడు. మొదటి గ్రంథము 15వ అధ్యాయము కేడదేతో 15వ అధ్యాయము 7వ వచనం. తరువాత సౌలు అమాలేకులను హవీల నుండి 5 దేశపు మార్గములున్న షూరు వరకు తరిమి చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసి సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను
మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి. వెళ్ళిన ఒక్కసారి ఈ అదే అధ్యాయము 3వ వచనం. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేసు, పురుషులేమి, స్త్రీలేమి, బాలురేమి, పసిపిల్లలేమి, ఎద్దులేమి, గొర్రెలేమి, ఒంటెలేమి, గార్ధములేమి అన్నిటినీ దేవుని ఆజ్ఞ ఏంటి? ఏ ఒక్కటి మిగలకూడదు. అయితే ఏం చేశారు? కవిన వాటిని భలే ఉంటుంది కదా, బాగుంది అని ఎత్తి పెట్టి తీసుకోవడం మొదలుపెట్టారు. సమూహలకు రాకముందే దేవుడు చూస్తున్నాడు అన్నీ కూడాను. చూడండి 10వ వచనం. అప్పుడు యెహోవాకు, ఈయన ఇంకా దారిలో ఉన్నాడు, ఎవరు? సౌలు గారు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక విరోధించి నా ఆజ్ఞలు గైకపోయిన కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుతున్నాను. అంతే. ఒక్కటే తప్పు. 10 తప్పులా? ఒకటే. ఊరుకున్నాడా దేవుడు? పక్కన పెట్టేస్తాడు. పిలుపు ఉందా లేదా? అభిషేకం ఉందా లేదా? కానీ దేవుడు ఆజ్ఞ గైకొనకపోతే ఇదే ఇందా చెప్పాడే, వస్త్రమైనా, ఉద్రమైన, అమరమైన, కీడైనా, జీవమైన, ఉన్నమైనా, రాబోనమైనా వేడి చేయకూడదంటే వెంటబడి వెళ్ళిపోయాడు. ప్రభు అంటాడు, సౌలును నేను రాజుగా అభిషేకంకు పశ్చాత్తాపం వద్దు, పక్కన పెట్టేస్తే. రాత్రంతా సమయంలో ప్రార్థన చేసి ఒప్పుకోడు దేవుడు. వెళ్ళు ఇంకోని అభిషేకించుకో. సరే దావీదు అభిషేకించాడు కదా, మరి దావీదు గురించి అంటాడు, నా ఇల్లంతటిలో క్షమించాడు, నా హృదయానుసారం కదా, నా హృదయానుసారం. సొలొమోను ప్రతిష్ఠించే ముందుగా దేవుడు అంటాడు, నిన్ను నిలబెట్టడానికి సౌలుకు నా కృపను కొట్టేసినట్లుగా నీ కొడుకు నా కొట్టివేనంటాడండి. 2వ సమయంలో ఒకసారి 2వ సమయంలో ఒక చక్కని మాట చదివి ముగిస్తాను. ఒక చక్కని మాట దావీదుతో దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, తన కుమారుడు గురించి సొలొమోను గురించి ఇచ్చిన వాగ్దానం. అది ఎంత తేటగా దేవుడు వాగ్దానం చేస్తాడంటే, సౌలుకు దూరము చేసినట్లుగా నా కృపను దూరము చేయను అని మాట్లాడతాడు దేవుడు. దావీదుకు వాగ్దానం ఇస్తాడు ప్రవక్త ద్వారా. కాబట్టి దేవుడు కృపను పొందుకుంటాం. మనము అనేక పర్యాయములు ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉంటాం. కానీ లోకాన్ని, లోక ఆశలు ప్రేమించి ఆయన కృప నుంచి దూరమైపోతే, ఆయన కృప నుంచి, ఆయన పిలుపుకు దూరమైతే, ఆయన పిలుపును తిరస్కరిస్తే మన జీవితం ఏంటి? మత స్వార్థ 22 అంటారు. ఒకరింటికి వెళ్ళి ఒకసారి మత 22లో ఉంటుంది. కొందరు ఆయన పిలుపు తిరస్కరించారు. ఇంత పోయి రెండంటే ఉంటారు. ఒకడేమో పొలం కొన్నాను, వాడు పెళ్లి చేసుకున్నాను, వాడేమో పశువులు చూడాలి. అలా దేవుని పిలుపును తిరస్కరించారు. అలా ఉండకూడదు. దేవుని ప్రేమ నుంచి, ఆ పిలుపు నుంచి మళ్ళీ ఏది వేరు చేయ. ఈరోజు ఒకే ప్రశ్న, నీ పిలుపు ఏంటి? నీ పిలుపు నిశ్చయిత నీకుందా? ఏ పని కోసం ప్రభు పిలిచాడు? మరి ఆ పిలుపు నమ్మకంగా ఉన్నావా? లేదు సౌలు వలె తప్పిపోయావా? ప్రశ్నించుకొని దావీదుకు లోబడ్డ వ్యక్తికి శాశ్వత కృపను చూపిన దేవుడు ఈరోజు ఆయన ప్రేమించే మనకు కూడాను అట్టి శాశ్వత కృప చూపుతాడని. ఈ లోకంలో ఏది కూడా నిన్ను నన్ను దేవుడు ప్రేమించి వేరు చేయకూడదని గుర్తెరిగి నమ్మకంగా ప్రభు కోసం జీవిద్దాం. నిత్య రాజ్యాన్ని స్వాధీనించుకుందాం. ఆయన కుమారుడు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మాకందగా దయచేయనుగాక. తల వచ్చుదాం, ప్రార్థించుకుందాం. తల వచ్చుడితో ఒక్కసారి మన పిలుపును మనం గుర్తు చేసుకొని, మన పిలుపు ఏంటో మనం గుర్తెరిగి పిలుపుగా గొడ్డలో బతుకుదాం. ప్రార్థిద్దాం దయతో.